జై గోమాత. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతదేశం సనాతన ధర్మానికి మూలం. ధర్మం మీద ఆధారపడ్డ దేశం. రామో విగ్రహవాన్ ధర్మ. వాల్మీకిని ఒక్క మాటలో రామాయణం ఏమిటయ్యా, రాముడంటే ఎవరయ్యా అంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే ధర్మ రూపమే రామచంద్రమూర్తి అని. అటువంటి శ్రీరాముడి యొక్క నవమి కళ్యాణం వాడవాడల దేశమంతా విదేశాలలో ప్రతి ఇళ్లల్లోనూ ఆనందంగా వేడుకగా జరిగే విశేషమైన పండగ శ్రీరామనవమి. అసలు ఈ శ్రీరాముడు ఎవడయ్యా? అసలు శ్రీరాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? శ్రీరాముడు రఘువంశంలో వచ్చినవాడు శ్రీరాముడు. ఈ రఘువంశానికి మహారాజు రఘువంశంలో వచ్చినవాడు రాముడు. ఈయన పూర్వీకులు ఎవరు? దిలీప్ మహారాజు. దిలీప్ మహారాజు గోసేవ చేయకుండా గోవును దర్శించనట్టుగా ఆయన చేయటం మూలాన గోమాత ఆగ్రహిస్తే గోసేవ చేసి సంతానాన్ని పొంది ఆ సంతానంలో హరిశ్చంద్రుడు లాంటి, తర్వాత దిలీపుడు లాంటి, మన రఘువంశం లాంటి రఘువంశం వచ్చింది. అంటే గోమాత యొక్క కరుణా కటాక్షాల మూలంగానే భగవంతుడు రాముడు రఘువంశంలో దశరథాత్మజుడుగా ఉద్భవించాడు అని చెప్పడానికి సంశయం లేదు. అయితే మూలము ఎప్పుడూ కూడా ఒక చెట్టుకి మూలం ఒకటి ఉంటుంది. ఆ మూలము లేకపోతే ఆ ఆకులు, కాయలు, కొమ్మలు, రెమ్మలు మనం చూడలేం. ఆ మూలమే దిలీపుడు. ఆ దిలీపుడే గోసేవ చేసి తరించి గోవు యొక్క అనుగ్రహాన్ని పొంది వంశాభివృద్ధి కలిగించుకొని ఆ వంశాభివృద్ధిలో వచ్చినవాడు రామచంద్ర ప్రభువు. ఆయన్నే మనము వాల్మీకి రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు. ఎవరయ్యా ఈ రాముడు? ఏమిటి రామరాజ్యం అంటే ప్రతి మాటలోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి చర్యలోనూ ధర్మాన్ని నిరూపించి ధర్మబద్ధంగా జీవించి, ఎందుకంటే పురుషోత్తముడు ఆయన. పురుషుడికి 4 లక్షణాలు ఉంటాయి, ధర్మ అర్థ కామ మోక్షాలని. మొట్టమొదటి ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని పట్టుకొని కామ్యము, తర్వాత ఆయన మోక్షాన్ని ప్రసాదించగలిగాడు. కాబట్టి మనం ధర్మార్థ కామ మోక్షాదులన్నింటినీ పొందాలి అంటే రామచంద్రుడు ఆదర్శమూర్తి. ఇవాళ మనం రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి అంటున్నాం. నాకు అర్థమైందైతే చెప్తాను. రామరాజ్యంలో మనం జీవితంలో బతకటానికి నీడ్స్ ఉంటాయి. ఇవాళ మనం నీడ్స్ దాటి కంఫర్ట్స్ దాటిన తర్వాత లగ్జరీకి వచ్చేసాం. ఆ రోజుల్లో ఉచితాలు, ఏ రాజులు ఉచితాలు ప్రవేశపెట్టలే, ఉచితాలు ఇవ్వలే, మీరు ఇది ఇస్తే అది ఇస్తామని చెప్పలే. అందరి చేత శ్రమింప చేశారు. ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందగలిగేటట్టు చేశారు. ఎవరిని ఎవరు మోసం చేయని తత్వాన్ని పెంపొందింపజేశారు. ఎవరిని ఎవరు దొంగతనాలు, భూషణ తిరస్కారాలు చేయకుండా వెలువడే రాజ్యాన్ని కల్పించగలిగిన రాజు రామచంద్ర ప్రభు. అది రామరాజ్యం. ఆయనకి ఇంకొక విశేషం ఉన్నది. అయోనిజ భార్య ఎవరు అంటే అయోనిజ అంటే ఆవిడ భూమాత యొక్క బిడ్డ. వ్యవసాయాత్మకమైన దేశం భారతదేశం. ఈ వ్యవసాయాత్మకమైన దేశానికి వ్యవసాయం మూలం, అంటే భూమి మూలం. ఆ భూమిని పట్టుకున్నాడు. ఆ భూమి ఆయన భార్య అయింది. భూమి యొక్క బిడ్డ కాబట్టి భూమిని నమ్మి ధర్మబద్ధంగా వ్యవసాయాత్మకమైన దేశం చేసి అన్నార్తులు, మనము ఏ జీవైనా అన్నగత జీవి, అన్నం లేకపోతే బతకలేదు. కాబట్టి అన్ని జీవరాశులకి అన్నగతంగా ఉన్న జీవులన్నిటికీ కూడా అన్నాన్ని కల్పించగలిగాడు రామచంద్ర ప్రభు. అందుకనే ఆ రాజ్యంలో, రామరాజ్యంలో దొంగతనాలు కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, కపటంగా ఉండటం కానీ, మోసం చేయటం కానీ ఇలాంటివి లేవు.
ఇవాళ కాలమాన పరిస్థితుల్లో రామరాజ్యం వస్తోంది, రామరాజ్యం వస్తోంది అంటే మనకి అంతా మనం కలియుగంలో ఉన్నాం. అంతా కపట యుగం. ప్రతిదీ కల్తీ. ఇన్ని రకాలుగా ఉన్న దానిలో మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆలోచన చెయ్యాలి అన్నా. అందుకనే రామరాజ్యంలో ఆయన ఆహారం బట్టి మనోబుద్ధి, చిత్త అహంకారాలన్నీ ఏర్పడతాయనేది. ఎందుకంటే మనం తిన్న ఆహారంతోనే మనసు, ఆ మనసును ఆ మనసును మూలానే బుద్ధి, బుద్ధి మూలానే ఆచరణ జరుగుతుంది కాబట్టి రాముడు ఆ అన్నాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా అది అమృతతుల్యమైన ఆహారాన్ని అందరికీ అందించాడు కాబట్టి అందరి ఆలోచనలు కూడా ఎవరిని ఎవరు మోసం చేయకుండా రామరాజ్యం నడిచింది. ఇవాళ మనం తింటున్న ఆహారం అంతా కూడా విషతుల్యమయ్యి శ్రీరామనవమి వచ్చింది అంటే పానకం ఇస్తారు, పెసరపప్పు పెడతారు అనే పాయింటే తెలుసు తప్ప అసలు అందరం అరుస్తాం, జై శ్రీరామ్ అని అరుస్తున్నాం. కానీ ఆచరణగా భూమి మన యొక్క భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం కాబట్టి వ్యవసాయానికి ఆ భూమికి కావలసిన పోషకాలను ఇవ్వగలిగే గోమాతల్ని వృద్ధి చేసి ఆ ఆహారాన్ని సంపూర్ణంగా అమృతతుల్యంగా అందరికీ గనక అందించగలిగితే అందరూ రాముని యొక్క భక్తులు అవుతారు. ఎందుకంటే రామము నామము, ఓంకారము అన్నీ కూడా ఆయన సూర్యవంశము. సూర్యుడు లేకపోతే సూర్యుడు భూమి మీద పట్టమే. సూర్యవంశంలో పుట్టిన రాముడు భూమి మీద సీతమ్మ మీద పుట్టి దీని నుంచి వృద్ధి చేసి అందరికీ సిద్ధింపజేసిన వాడు. కాబట్టి మనం రాముణ్ణి ఆ విధంగా చూడగలిగితే సస్యశ్యామలమైన దేశం కావాలి మనది. ఆహారానికి లోటు ఉండకూడదు. జల కాలుష్యం కాకుండా వృక్ష సంపదని కాపాడుకుంటూ మన వనరులన్నింటినీ కాపాడుకుంటూ ఉండటానికే ఈ యొక్క శ్రీరామనవమిని మనం జరుపుకోవాలే తప్ప శ్రీరామనవమి అంటే సెలవు రోజు పానకం దాగి పెసరపప్పు తిని ఉండిపోయేందుకు కాదు. శ్రీరాముడి యొక్క ఆచరణ ఏ విధంగా చేసి సూర్యుడు లేకపోతే జీవాలు ఏవి కూడా మనకి ఇది జరగదు, ఏది ఫోటోసింథసిస్ జరగదు. అందుకని సూర్యవంశంలో ఉండే సూర్యుడి పైన కింద భూమిగా ఉన్న సీతమ్మ ఈ రెండిటి మూలాన ఈ యొక్క ప్రకృతి అంతా కూడా రమణీయమైంది. అదే మన రామాయణమైంది. కాబట్టి అందరినీ ఆదరించాడు, అందరితోనూ సహకరించాడు. గుహుడి దగ్గర నుంచి కనపడ్డ ప్రతి ఒక్కళ్ళ యొక్క శుశ్రూష చేసి వాళ్ళ దగ్గర ఉన్న విద్యల్ని నేర్చుకుని ఆదర్శప్రాయుడైన రాముడి గురించి మనము వ్యవసాయాత్మకమైన రాముడుగా చూసి కాలుష్యం లేని భారతావనిని సృష్టించుకుని రామాలయం కట్టడం గొప్ప కాదు. రాముడి యొక్క అడుగుజాడల్లో మనం అందరం గనక నడిచినట్టయితే ఈ శ్రీరామనవమికి మనం నిజంగా రామభక్తులుగా చెప్పుకునే అర్హతని మనం అందరం పొందగలుగుతామని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శ్రీరామనవమికి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గోమాత.